నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే చెన్నంశెట్టి రామచంద్రయ్య ఏపీ రాజకీయాల్లో ఆయన అందరికీ చిరపరిచితుడు. కడప జిల్లాకు చెందిన ఈ నేత ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా రామచంద్రయ్యకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. 1999 నుండి 2004 వరకు ఆయన ఎంపీగా కొనసాగారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. 1981లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రామచంద్రయ్య 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి గెలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్ క్యాబినెట్లో 1986 నుండి 1988 వరకు 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమ అమలు మంత్రిగా పనిచేశారు. 2008లో ప్రజారాజ్యంలో చేరారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో అతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికై కిరణ్ కుమార్ క్యాబినెట్ మంత్రివర్గంలోని 2012లో దేవాదాయ శాఖ మంత్రిగా నియమితుడైన 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు సి రామచంద్రయ్య. 2018లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్సీపీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఎమ్మెల్సీగా ఉంటూ 2023లో టీడీపీలో చేరడంతో ఆయనపైన వైసీపీ 2024లో అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి 2024 ఎన్నికల అనంతరం ఆయన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయనకే కేటాయించారు. తాను రాజీనామా చేసిన పదవికే నోటిఫికేషన్ రావడంతో మరో ఆలోచన లేకుండా ఈసారి టీడీపీ తరఫున అదే సీట్ ఇచ్చేశారు. ఆ విధంగా ఈసారి ఏపీలో కూటమి అధికారంలో చేపట్టాక నామినేటెడ్ పదవులు పొందిన తొలి నాయకుడు కూడా ఆయనే. అంతవరకు బాగానే ఉన్నా రామచంద్రయ్య కూటమి నేతలతో కలవటం లేదు అంటున్నారు. టీడీపీతో కూడా టచ్ మీ నాట్ అనడంతో అసలు ఏం జరుగుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. సొంత జిల్లా కడప నేతలే ఆయన గురించి పెదవి విరుస్తున్నారు. ఆయన వల్ల పార్టీకి ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా పార్టీకి సంబంధించిన ఏ ముఖ్య కార్యక్రమంలో ఆయన పాల్గొనలేదు. చివరికి ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఆయన్ని చేరదీసి చంద్రబాబు తప్పు చేశారనే అనుమానం పార్టీ కేడర్లో కూడా వస్తుంది. ఇటీవల కడప జిల్లాలో జరిగిన 2 ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కనీసం ఎన్నికల ప్రచారంలో ఆయన కనిపించలేదు. తీరా విజయం సాధించాక ఆయన కనిపిస్తారా అని భావించారు. కానీ అలాంటి సీన్ కనిపించడం లేదు. అటు వైసీపీలో ఉన్న తర్వాత టీడీపీలో ఉన్న ఆయన ప్రెస్ మీట్ పెడితే సబ్జెక్ట్ ఏదైనా సరే డైరెక్ట్గా మాట్లాడతారని పేరుంది. అలాంటి వ్యక్తి ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారు, పార్టీ వ్యవహారాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. అంతెందుకు 2024 ఎన్నికల తర్వాత టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు తన సొంత జిల్లాలో జరిగిన అధికార హోదాలో ఉన్న నాయకుడు అసలు కనిపించకపోవడం ఏంటన్న చర్చ కూడా జరుగుతుంది. రాయలసీమలో బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రామచంద్రయ్యను వరుసగా పదవులు వరించాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా పనిచేశారు ఆయన. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ మీదుగా వైసీపీలో తేలారు. ఆయన సీనియారిటీని గౌరవిస్తూ ఎమ్మెల్సీ ఇచ్చింది వైసీపీ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్టానం మీదే తీవ్ర ఆరోపణలు చేశారు. తిరిగి పాత గూటికి చేరారు. తన కొడుక్కి కడప ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎలక్షన్ టైంలో టీడీపీ అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చారు రామచంద్రయ్య. అలా కుదరదని చెప్పేయడంతో నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను అని, ఆ పదవినైనా కుమారుడికి ఇవ్వాలని పట్టుబట్టినా వర్కౌట్ కాలేదు. ఇక అప్పటి నుంచి అలకపానుపు ఎక్కినట్టుగా సమాచారం. కడప రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డికి తొలుత ఇద్దామని భావించిన చంద్రబాబు తర్వాత ఆయన భార్య మాధవిరెడ్డికి ఇచ్చారు. ఈ పరిణామమే రామచంద్రయ్య అలకకు కారణంగా చెప్తున్నారు. మంత్రి లోకేష్ 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించినా ఆయన కనిపించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నానా కష్టాలు పడ్డ వాళ్ళని కూడా కాదని అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ పోస్ట్ ఆయనకే ఇస్తే ఇలా చేస్తారా, పెద్దలకు కూడా బాగా బుద్ధి చెప్పారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తన కొడుకుని రాజకీయంగా నిలబెట్టడం కోసం పాకులాడి సీటు ప్రయత్నాలు చేశారో అదే కొడుకు కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే చనిపోవడంతో ఆయన నైరాస్యానికి గురయ్యారంటున్నారు. ఇటీవల ప్రారంభమైన మండలి సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది అసలు అంతు చిక్కటం లేదు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.